నల్గొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పార్టీ రాష్ట్ర నేత జూలకంటి రంగారెడ్డి. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు నేతలు. కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి 8 మాసాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలవుతున్నా హామీలు అలానే ఉన్నాయని మండిపడ్డారు నేతలు. ఇక అలాగే నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిపిఎం నేతలు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 8 మాసాలు అవుతా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 మాసాలు అవుతా ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసే విషయంలో కూడా తగిన నిధులు కేటాయించకపోవటం, ఈ విధంగా అనేక సమస్యలు ఇవాళ ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. కొన్ని ప్రధాన రహదారులు కూడా మరి ఇవాళ చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి. అందుకని నల్లగొండ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని గత 20 రోజుల నుండి సిపిఎం పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ దళాలు ఏర్పడి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి వాడకు వెళ్ళి ప్రజలందరినీ కూడా కలుసుకొని వాళ్ళ విన్నపాలన్నీ కూడా తీసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం కొరకే మరి ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ కాడ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆ 6 గ్యారంటీ పథకాలని అమలు చేయాలి అనేటువంటి ఆలోచనతో చిత్తశుద్ధితో పనిచేస్తేనే సరే, లేకపోతే ప్రజలు మరి తీవ్రమైనటువంటి ఆవేదనతోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బలమైనటువంటి పోరాటాలు కూడా నడిచేటువంటి పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే రకంగా మరి వాళ్ళ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయకుండా ప్రజలకు అవసరం లేనిది, దేశానికి సమాజానికి అవసరం లేనటువంటి సమస్యలు తీసుకొచ్చి మరి ఆ రకంగా దేశాన్ని వ్యవస్థలను మొత్తం నాశనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అవి మానుకోకపోతే రాబోయే కాలంలో మరిన్ని బలమైనటువంటి పోరాటాలు నడిపించవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని జిల్లా అధికారుల పరిధిలో పరిష్కారమయ్యే జిల్లా అధికారులు చేయాలి. పెన్షన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఇటువంటివన్నీ కూడా జిల్లా స్థాయిలో పరిష్కారం అవుతాయి. కాబట్టి జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు వాళ్ళు పరిష్కారం చేస్తూనే మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల్ని ప్రత్యేకంగా ఏంటంటే ప్రభుత్వాలకు విన్నవించాలి కలెక్టర్ ద్వారా అని చెప్పేసి, కలెక్టర్ గారు వెంటనే పంపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. వెంటనే స్పందించాలి, పరిష్కారం చేయాలి, లేకపోతే బలమైన పోరాటాలు రాబోయే